నిర్ణయం తీసుకున్నదో ఈ నిర్ణయం పట్ల సుప్రీం కోర్టు కూడా దానికి సంబంధించిన ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే అక్కడ తక్షణమే ఏదైతే ఉన్నదో ఆపేయాలి, మాకు సరైన పద్ధతిలో దానికి ఎక్కడ ఏమేమి చేశారో మాకు నివేదిక సమర్పించండి అని సిఎస్ని కూడా చాలా కొంచెం గట్టిగానే వారించింది ఈ విషయంపై. యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ యాజ్ ఏ ఎంఎల్సీ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? మనకు కస్టోడియన్ గా కాన్స్టిట్యూషన్ ఉన్నది, దాని పరిరక్షకురాలుగా సుప్రీం కోర్టు ఉన్నది. సుప్రీం కోర్టు అబ్జర్వేషన్స్ ను, ఇంటీరియం ఆర్డర్ ను మనం గౌరవించాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు ఏ ప్రాతిపదికన సాధికారిక కమిటీ ఇచ్చింది, లేకపోతే ఇతరత్ర పౌర సమాజం నుంచి వచ్చిన అభ్యంతరాలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత ఎవరైతే మా అభిషేక్ సింఘ్వి గారు ఉన్నారో, మా అడ్వకేట్ గారి విషయంలో క్వశ్చన్స్ వేయడమే కాకుండా దీని విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనే అంశాన్ని కూడా ప్రశ్నించింది. సో దాన్ని మనం స్వాగతిస్తూనే రేపు 4 weeks లో మనం కౌంటర్ అనే దానికంటే మనం సమాధాన పూర్వక రిపోర్ట్ మనం సుప్రీంకోర్టు ముందు నివేదించబోతున్నాం. సో దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి మనం ఫాలో అవుతాం. అయితే ఇక్కడ వీళ్ళు పొలిటికల్ పార్టీస్ చేసే ఏవైతే ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ను ఎవరు కూడా పట్టించుకోదు. ముఖ్యంగా మన విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, మిత్రులు, తర్వాత మిగతా పౌర సమాజం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా కోర్టుకు వ్యతిరేకంగా పని చేస్తే అది చెల్లదు. కోర్టు అంటే ఎవరు? మళ్ళీ అది మనం చట్టాలను, మనం చేసుకున్న పార్లమెంట్లో చేసుకున్న చట్టాలను, మనం చేసుకున్న న్యాయాలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత మనకు తీర్పునిచ్చే వ్యవస్థ. కాబట్టి దాని పట్ల ఇప్పుడు సుప్రీంకోర్టే కదా అది గవర్నమెంట్ కు సంబంధించిన అంశం అని తీర్పిచ్చిన తర్వాత కదా ఇన్ని రోజుల నుంచి ఎందుకు 2006 నుంచి ఇప్పటి వరకు ఎందుకు దాంట్లో మనం పనిచేయలేకపోయినాం? తర్వాత అటు పక్కగా అడ్జసెంట్ గా ఉన్న టీఎన్జిఓస్ కానీ, ఐఎస్బి కానీ, IIIT కానీ, లేదంటే ఇతరత్ర కొన్ని కంపెనీస్ కు సంబంధించిన కట్టడాల్లో కూడా ఇప్పటికీ ఏమంటాము నిర్మించడం కూడా జరిగిపోయింది. ఈ అంశం పెండింగ్ లో ఉన్నది కారణం ఏంటి అని అంటే, దీంట్లో హెచ్సియుకు సంబంధించిన ల్యాండ్స్ అని గతంలో వాదించినా కూడా ఆ విషయంలో ఆల్టర్నేటివ్స్ మనం ఇచ్చినా హెచ్సియు అది వినియోగించుకోలేకపోయింది. దాదాపు 397 ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ గా ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకోలేదు. మెయిన్ బిల్డింగ్ కూడా ఇప్పుడు 400 acres లోనే ఉంటది, ఇది మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హెచ్సియుది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. దాంట్లో మనకు మష్రాక్ ఫార్మేషన్స్ కు సంబంధించి కానీ, పాండ్ కు సంబంధించి కానీ డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ 400 acres లో మనం ఇప్పుడు చదును చేసింది ఏంటిది, 100 acres లో 100 acres మాత్రమే అని చెప్పి నిన్న మనం సబ్మిట్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ విద్యార్థుల అబ్జర్వేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. పౌర సమాజం ఏమంటుందంటే, మీకు చెందిన భూమి అయినా, అంటే ప్రభుత్వానికి చెందిన భూమి అయినా అది అడ్జసెంట్ గా యూనివర్సిటీకి ఉన్నది కాబట్టి మీరు ఇచ్చేయండి, ఒక మంచి పని జరుగుతుంది, దానివల్ల రేపు పర్యావరణం కాపాడబడుతుంది, తర్వాత దానికి సంబంధించిన పౌర సమాజం అంటున్నది. విద్యార్థి లోకం ఏమంటున్నది, అది మాదే, మాకు ఇచ్చేయండి అని అంటున్నది. విపక్షాలు ఏమంటున్నాయి, వాళ్ళు అభయారణ్యాలను నరికిండ్రు, ఏనుగులను, జింకలను, తర్వాత దాని పేరేంది నెమళ్లను, ఇక రకరకాల అక్కడ ప్రకృతి వైవిధ్యం అంతా కూడా పోతుంది అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నది బీజేపీ బీఆర్ఎస్. సమస్య బీజేపీ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ నుంచి వస్తున్నది. నేనేమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వము జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ, జీవావరణ చట్టాలను గౌరవిస్తుంది. చట్టాలే కాదు, గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి అంటే డీమ్డ్ ఫారెస్ట్ విషయంలో కూడా ఎట్లా మనం స్పందించాలనే దగ్గర కూడా ఉన్నది. మేమేం ఛత్తీస్గఢ్ లో ఏదో ఫ్యాస్డోకనా ఏదో అరణ్యాన్ని ఇప్పుడు అదాని కంపెనీ 92,000 చెట్లు నరుకుతుంది 2,72,000 ఎకరాల్లో. మోదీ లాగా అక్కడ పోయి ఏం మొత్తుకోవట్లే మోదీ. మీరు దాన్ని ఆపండి అంటలే, వాళ్ళ ఫ్రెండ్కే ఇచ్చిండు 92,000 పర్మిషన్స్ తీసుకుని రికార్డింగ్ టు వాల్టా యాక్ట్. అసలు 2,72,000 ఎకరాలు ఒక ప్రైవేట్ పవర్ కంపెనీకి ఇచ్చి ప్రభుత్వమే నరికిస్తున్నదాడ అదానితోని. మేము అట్లేం చేస్తలే. 100 ఎకరాల్లో ప్రధానమంత్రికి కూడా తెలుసా, బుల్డోజర్ కు జేసీబీకి కూడా తేడా తెలియని ప్రధానమంత్రి, వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్. కాబట్టి కేటీఆర్ నుంచి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి, అమిత్ షా నుంచి మోదీ దగ్గరికి పోయి మోదీ కూడా ప్రాపగండా ఏజెంట్ గా మారిన పరిస్థితి. ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్స్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఎందుకు వాటిని డిలీట్ చేసిండ్రు? ఏది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న ఈ డీమ్డ్ ఫారెస్ట్ అనుకొని మనం యొక్క పర్యావరణ విధ్వంసం వల్ల అక్కడ అన్ని చనిపోయినని చెప్పిన ఒక విజువల్ ఎందుకంటే నేను
మామూలుగా నేషనల్ మీడియాకు కూడా తక్కువే, స్టేట్ మీడియాలోనే ఉంటాను నేను, తెలుగు మీడియాలో. ఇంటర్నేషనల్ నేను డిబేట్స్ చేసిన, చూసేసరికి ఆ విజువల్స్ చూసి నేనే ఇంత మంచి అడవి ఉందా మనకి గచ్చిబౌలిలో, నేనే ఆశ్చర్యపోయినా. అంటే వీళ్ళు తీసిన ఏ దాంతో. Yes. కానీ అన్ని ఏ కాదు, దాంట్లో కొన్ని అంశాల్లో సుప్రీంకోర్టు ఈ విషయంలో మీ జాగ్రత్తలు ఏందని తప్పుపట్టే ప్రయత్నం కూడా చేసి ఇప్పుడు